హలో ఫ్రెండ్స్, నేను మీ బాలుగాడు. ఆకలేస్తుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చాను. మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు. మా ఫ్రెండ్ని అడిగాను, రే ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తుందా అంటే, రే ఎక్కడైనా ఆలూ పకోడీ తిన్నావా అన్నాడు. ఆలూ పకోడీ చికెన్ పకోడీ తిన్నా, ఫ్రాన్స్ పకోడీ తిన్నా, లేకపోతే మిల్ మేకర్ పకోడీ ఇది తిన్నాను, ఆలూ పకోడీ అని. అయితే ట్రై చేయరా, సూపర్ ఉంటుంది, ట్రై చేయ అన్నాడు. ఎక్కడ అని అడిగితే మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర యమహా షోరూమ్ ఉంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది. వాళ్ళ దగ్గర ఓన్లీ వడ, మిరపకాయ బజ్జీ, ఆలూ పకోడీ ఉంటుంది, ట్రై చేయ అన్నాడు. అక్కడికి వెళ్దాం, ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. వచ్చేసానండి, మరి ఎలా ఉందో చూద్దామని. అదిగోని యమహా షోరూమ్ ఆపోజిట్లోనే ఉంటుంది. మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి, అదిగో పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన పెట్రోల్ బంక్. మీరు చెప్తే నమ్మరన్న, టేస్ట్ అయితే అమోహం అన్న. ఆ స్మెల్కే నోరు ఊరుతుంది అక్కడ. కానీ నేను అనుకున్నాను నిజంగా, మనం ఆలూ పకోడీ ఏముందిలే కడితే గుడ్డు అంతేముంటుంది అనుకున్నాను. కానీ పేరుకు తగ్గ టేస్ట్ ఉందన్న, 100% చెప్తున్నాను. మీరు ఆలూ పకోడీ తింటే చికెన్ పకోడీ కూడా తినరా అన్న, నిజంగా చెప్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను. అసలు వేస్తానే ఉన్నారన్న, అయిపోతుంది అన్న, కడతానే ఉంటున్నారు అయిపోతుంది. జీవితంగా అసలు చూడండి, అలా వేస్తున్నారు. అందులో ఏదో మసాలా కొంచెం ఉల్లిపాయ వేసి ఆ పకోడీ మేము మసాలా జల్లేసి వస్తున్నాను, అక్కడికక్కడే అయిపోతుంది. మీరు చెప్తే నమ్మరు. చూడండి, కావాలంటే నేను ఏమన్నా అబద్ధం ఆడతానేమో. వాళ్ళకి ఫోన్ చేసి ఖాళీ లేదు. పావుకిలో ఎంత? 60 రూపాయలు. పావుకిలో 60. ఆర్డర్ కూడా చేస్తారా? ఫోన్ చేస్తే ఆర్డర్ కూడా చేస్తారా? రెండు ఇలాగే పార్సల్ కట్టి పక్కన అది ఫోన్ చేసేస్తే పక్కన కడతానే ఉన్నారు, పక్కన అయిపోతుంది. వేస్తానే ఉంటున్నారు అయిపోతుంది. చెప్తే నమ్మరు. వచ్చిన కస్టమర్లే మళ్ళీ వస్తున్నాను. నేను చాలా ఇష్టంగా నేను రూమ్కి తీసుకొచ్చేసి పొట్లంలో ఓపెన్ చేసుకుని చూస్తే ఇంత వేసాడు. పకోడీ మీద కొంచెం మసాలాను ఉప్పు కారం ఏదో జల్లారు. వాళ్ళ టేస్ట్ అయితే మీరు చెప్తే నమ్మరు, పీక్స్ టేస్ట్. నేను ఫస్ట్ టైం తిన్నాను నేనైతే అన్న. ఆలూ పకోడీ, చికెన్ పకోడీ, ఫ్రాన్స్ పకోడీ అన్నీ తిన్నా, కానీ ఈ ఆలూ పకోడీ ఫస్ట్ టైం తింటున్నాను. కొంచెం టేస్ట్ ఏంటంటే, ఇంట్లో మనం బంగాళం ఫ్రై చేసుకున్నాం చూసారా, ఉప్పు కారంలో నూనెలో వేపుకుని ఉప్పు కారం చేసుకున్నాం, ఆ టేస్ట్ ఉంది. కానీ క్రిస్పీగా చాలా బాగుంది టేస్ట్ అయితే. నిజంగా చెప్తే నమ్మరు. పప్పు, నెయ్యి, రసం పెట్టుకుని ఈ పకోడీ నంచుకొని తింటే జనము చాలా అనిపిస్తుందండి. నిజంగా అంత బాగుంది టేస్ట్ అయితే. సాంబార్ అయినా, ఈ బాబాయ్ సాంబార్లోకి అయితే మజ్జిగ చారు ఉంటుంది చూసారా, మజ్జిగ చారు కానీ, తర్వాత పెసరపప్పు చారు అంటారు చూసారా, అందులోకి అయిపోయి బాబోయ్ టేస్ట్ అంటే అమోహం అండి. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. మీ లైకుల గురించి నేను చెప్పట్లేదండి, సీరియస్గా బాగుంది. కానీ మీ లైకులు కావాలంటే మీ ఆధారం కావాలి, లేకపోతే నేను ఈ వీడియో యూట్యూబ్ నేను రన్ చేయలేను. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేశాను, ఓకేనా?